రెడ్ బాల్కి ఒక కోచ్, అలాగే వైట్ బాల్కి ఒక కోచ్ భవిష్యత్తులో రానున్నారా? ఎస్, అలాగే రానున్నారనే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ రికార్డ్ గొప్పగానే ఉంది. అలా అని అనిపిస్తుంది మనకు. అతడి మార్గనిర్దేశకత్వంలో ఐసీసీ అలాగే ఆసియా ట్రోఫీలు కూడా గెలిచాం. కానీ గంభీర్ టెస్ట్ రికార్డు మాత్రం పేలవం. ఇప్పటివరకు మేబీ 19 మ్యాచ్లు ఆడుంటాం. 17 మ్యాచ్లో రిజల్ట్ వచ్చి ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఓటంలే, 2 డ్రా అయి ఉండే. దీని లోపల ముఖ్యంగా ఎవరు ఏ స్థానంలో ఆడాలనేది ఒక ప్రాతిపదిక లేదు. అలాగే ఒక అసాధారణమైన ప్లేయర్లను కూడా ఉంచుకొని ఒక సాధారణమైన ప్లేయర్ను వన్ డౌన్లో పంపించడం. అంటే ఇంకొకటి ఏంటంటే ప్లేయర్లకు వాళ్ళ స్థానాల మీద భరోసా లేకపోవడం. ఇలాంటివన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయి. న్యూజిలాండ్తో 3-0తో ఓడిపోయిన తర్వాతనన్నా మనం నిద్ర నుంచి మేల్కోవాలి, కానీ మేల్కోలేదు. ఎందుకంటే భారీ కాంట్రాక్ట్ల గురించి వాటి గురించి ఆలోచించే మేనేజ్మెంట్ మరి క్రికెట్ ప్రక్షాళనకు నడుం బిగించలేదు. దానివల్ల అటు ఓటములు జరుగుతున్నా కానీ అభిమానుల్లో బాధ తప్ప మేనేజ్మెంట్లో బాధ మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళలో మార్పు లేదు, ఎలాంటి చైతన్యం లేదు. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు, అమర్నాథ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళతో కూర్చొని ఏం జరుగుతుంది, టెస్ట్లో మనం ఎందుకు ఓడిపోతున్నాం, మీరు దీని గురించి మాకు విశ్లేషణ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు కాదంటారా? వాళ్ళు ఇస్తూనే ఉంటారు సలహాలు. కామెంటరీలో కూర్చొని సలహాలు ఇచ్చేట వాళ్ళు మీరు అడిగితే కాదంటారా? ఇండియాకు సేవ చేయలేనంటారా? సో ఎందుకు ఇలా జరుగుతుంది? టెస్ట్ మ్యాచ్లకి, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో అనుభవం ఉన్న ప్లేయర్ ఒకరు కావాలి. అలాగే టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఆడగలిగిన ప్లేయర్లు ఉండాలి. ఇప్పుడు వివిఎస్ లక్ష్మణే ఉన్నారనుకోండి, ఆల్రెడీ వివిఎస్ లక్ష్మణ్ని సంప్రదించారు. బట్ అతను నో చెప్పినట్టుగా మనకు పత్రికలకు నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో ఎందుకంటే మేబీ అతనికి ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి దిగ్గజాలను మనం కోచ్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఇండియాలో మళ్ళీ మనం విజయాలు రుచి చూస్తాం. బట్ ఏంటంటే వైట్ బాల్కి ఒక కోచ్, అలాగే కోచింగ్ స్టాఫ్, రెడ్ బాల్కి ఒక కోచింగ్ స్టాఫ్ ఉండాలి. ఉన్నప్పుడే అలాగే క్యాప్టెన్, ప్లేయర్స్ కూడా మారుతూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఎక్కువ మందికి అవకాశాలు దొరుకుతాయి. ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎక్కువగా మరి వాళ్ళకి ఆడే అవకాశం కూడా ఉంటుంది. సో విజయాలు కూడా తప్పకుండా సాధిస్తాం. మీరేమంటారు? కమెంట్ చేయండి, షేర్ చేయండి.